సందర్భం వచ్చింది కాబట్టి నేను చెబుతున్నాను. ఈ విషయాలు ఎవరో బాధపడొద్దు, ఉన్నట్టుగా మాట్లాడాలి కాబట్టి చెబుతున్నాను. మన అదృష్టాన్ని పరీక్షించుకునే రోజు వస్తుంది సంవత్సరానికి ఒకసారి. మన అదృష్టాన్ని పరీక్షించుకునే రోజు అది. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ పోగైపోతారు. ఆ రోజు ఏంటంటే మన అదృష్టాన్ని పరీక్షించుకునే రోజు. ఏ రోజు అది? December 31st నైట్. ఎందుకు అదృష్టాన్ని పరీక్షించుకోవడమన్నాను? ఆ రోజు తాగినోడైనా, తిట్టివాడైనా, బూతులాడివాడైనా, అబద్ధాలాడివాడైనా మొత్తం అందరూ పోగైపోతారు. దేని గురించి అనుకున్నారు? వాగ్దానం. అలా అదృష్టాన్ని పరీక్షించుకోవడం, నాకు ఏమొస్తుందా, వాళ్ళకి ఏళ్ళ లేకపోయినా వాళ్ళ పేరు మీద అలా కళ్ళు తడిమేసి పలానా సుధీర్ అనబోతుకు ఒక కార్డు వచ్చిందంటే అది వాళ్ళకి అదృష్టాన్ని పరీక్షించుకునే పరిస్థితి. అంటే ఎందుకు ఈ విషయాన్ని నేను చెబుతున్నానంటే, వీటి గురించి మనం ఆలోచిస్తున్నాం కానీ అసలు ఏ వాగ్దానం గురించి క్రైస్తవులుగా మనం పరుగులు పెట్టాలో మనకు అర్థం కాలేదు. ఈ రోజు మన విశ్వాస జీవితాన్ని పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం ఒకటి ఉంది. ఆయన మన గురించి ఏర్పాటు చేసిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలి. ఆ పొందుకోవాల్సిన వాగ్దానాన్ని పక్కన పెట్టాం, మన కాని దాని గురించి పరుగులు పెట్టే పరిస్థితికి వెళ్ళాం. మన కానిది అంటారేటండి అని మీరు అనవచ్చు. మన కానిదని నేను ఎందుకు అన్నానో తెలుసా? ఒక విషయాన్ని మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. మీరు ఇప్పుడు యోహాను గారి పత్రిక, మొదటి పత్రిక చూశారు కదా, 2వ అధ్యాయంలో 25వ వచనంలో మీరు చూశారు కదా, నిత్య జీవం అనేది తానే మనకు చేసిన వాగ్దానం. అంటే నిత్య జీవాన్ని మీకు ఇస్తాను, అదే మీకు చేస్తున్నటువంటి వాగ్దానం. ఇది క్రైస్తవులుగా మీకు నేను అనుగ్రహిస్తాను అనుకున్న వాగ్దానం. దీన్ని పొందడానికి ప్రయాసపడండి. దీన్ని పొందడానికి ప్రయాసపడమని దేవుడు చెబితే మనం దేని గురించి ప్రయాసపడతాం తెలుసా? మనది కాని దాని గురించి ప్రయాసపడుతున్నాం. ఎలాగా? రోమపత్రిక చూడండి ఒకసారి. రోమపత్రిక 9వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుంచి జాగ్రత్తగా చూడండి. వీరు ఇశ్రాయేలీయులు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు? క్రైస్తవ సమాజానికి సత్యమేటో అర్థం కావాలి, వాక్యము లోతులేటో వాళ్ళకి అర్థం కావాలి. అందుకనే ఈ టాపిక్ నేను తయారు చేయడం జరిగింది కనుక చాలా శ్రద్ధగా ప్రతి ఒక్కరు బైబిల్ తీసి ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు మనం ఏదైతే మన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్తున్నామో ఆ పరీక్షించుకునేటువంటివి ఏమని చెప్తున్నాడంటే అవి మనకు కావు అన్నటువంటి సందర్భాన్ని మాట్లాడుతున్నాడు. చూడండి, ఇదిగో ఏమని చెప్తున్నాడు అక్కడ? వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాలను, వాగ్దానములను వీరివి 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 అంటున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? అవి మనవు కాదురా అని చెబుతున్నాడు మనతోటి. మనకు సంబంధించినవి కాదు. ధర్మశాస్త్రమైనా, అందులో అర్చనాచారాలైనా, అందులో చేస్తున్నటువంటి ప్రతి పని అయినా, వాగ్దానమైనా మనము కాదు. మరి ఎవరివి? పితరులు. మా పితరులని మీరు అనొద్దు. పితరులు మన పితరులు కాదు. అబ్రహాం గారు మన పితరులు కాదు, ఇశ్రాయేలీలకి పితరులు. అందుకని వీరు వీరు అంటున్నారంటే మాట్లాడుకుంటున్నటువంటి వాళ్ళతోటి ఏమని చెబుతున్నాడు తెలుసా? మనం క్రైస్తవులు, వారు ఇశ్రాయేలీయులు. వీరు వీరు అని మాట్లాడుతూ సెపరేట్ చేసి మాట్లాడుతున్నాడు. చూడండి, మీరు ఆ కాంటెక్స్ట్ చదవండి ఒకసారి, మళ్ళా చదవండి ఒకసారి. 4వ వచనం. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానములను, అర్చనాచారాలను, వాగ్దానములను వీరివి. పితరులు వీరువారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అనే దేవుడై ఉండి నిరంతరము స్తోత్రముబడి ఉన్నాడు. ఆమేన్ అని చెప్పాడు. చూసారు, శరీరమును బట్టి క్రీస్తు కూడా వీళ్ళను పుట్టాడు. ఎందుకు వీళ్ళ అన్నాడు? యూదా గోత్రంలో పుట్టాడు కాబట్టి శరీర ప్రకారంగా కూడా వాళ్ళ గోత్రాల్లోనే పుట్టాడు. అంటే మీకు జాగ్రత్తగా అర్థం అవ్వాలి, క్రైస్తవులు వేరు, ఇశ్రాయేలీయులు వేరు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏ వాగ్దానం అయితే దేవుడు వారికి చేశాడో అవి మనకు సంబంధం లేవు. మరి మనకు సంబంధం ఏమైతుంది? మనకు సంబంధించింది ఏంటో తెలుసా? ఇదిగో నిత్య జీవం అనునిదియే దేవుడు మనకిస్తాననుకున్న వాగ్దానం. ఆ వాగ్దానాన్ని బట్టి నువ్వు ప్రయాసపడాలి. ఆ వాగ్దానాన్ని పొందడానికి ఎలా ప్రయాసపడాలో తెలుసుకోవాలి. ఆ వాగ్దానం ఎలా పొందితే మనకు బాగుంటుందో దాని గురించి ఆరాటపడాలి, పరుగులు పెట్టాలి. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఏదో వారికి ఇచ్చిన వాగ్దానాన్ని ఒక దాన్ని తీసుకుని దాని గురించి మనం దేవుడిని అడుగుతూ పొందుకుంటామంటే ఎలా పొందుకుంటావు? అది నీకు కాదు కదా. ఇది సత్యం జీర్ణించుకోవడం కష్టం.